సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో రాష్ట్ర స్థాయి 69వ ఎస్సీఎఫ్ క్రీడోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిల్లా ఎస్పీ పారితోషం పంకజ్, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజురెడ్డి అధికారులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆకుపచ్చ రంగులతో వారు ముందుకు వస్తూ ఉన్నారు. వారు మన సాంప్రదాయ దుస్తులు తెలంగాణ తీసుకుంటూ ముందుగా స్థానిక పాఠశాల విద్యార్థులు వారు చక్కని డిసిప్లిన్ తో చెప్పిన అదేవిధంగా యూనివర్సిటీ క్యాప్టెన్ సేవ సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. శ్రీ నాగరాజు గారు కూడా వారు కూడా రాష్ట్రపతి పర్యటన అదేవిధంగా పేరు పేరున ప్రత్యేకత ఉన్నటువంటి అందరూ వ్యాయామ పీడిలందరికీ కూడా మరొకసారి వేదిక మీద పెద్దలందరూ తరఫున జిల్లా విద్యాశాఖ పక్షాన క్రీడా జ్యోతిని అందిస్తున్నారు. గౌరవనీయ కలెక్టర్ ఎంపీ గారు రఘునందరావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, లోకల్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రావిణ్య మ్యామ్ అండ్ అందరు ఈ కార్యక్రమానికి వచ్చి అందరు స్టేట్ నుంచి ప్రేయర్ స్పెక్టేటర్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలా మంది క్రీడాకారుల పేర్లు కనబడతా ఉన్నాయి. మిల్కా సింగ్, మేరీ కోమ్, పిటి ఉషా, ఇట్లా చాలా మంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అనేక మంది భావి భారతదేశ క్రీడాకారులు ఇట్లాంటి మట్టిలోంచే ఇట్లాంటి పల్లెటూర్లలోంచే ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పీఈటీలకు జిల్లా మన పటంచెరు గ్రామంలో సంగారెడ్డి జిల్లాలో స్టేట్ లెవెల్ 69 వాలీబాల్ అండ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీనికి అధ్యక్షత వహిస్తున్న లోకల్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ రఘునందన్ అన్న గారికి, అదే క్రీడాకారులందరికీ పేరు పేరున నా ఆశీస్సులు ఎల్లవెల్ల ఉంటాయి. ఎప్పుడైనా ఇది బేస్, ఈ బేస్ ఈరోజు SGFI స్టేట్ లెవెల్ కబడ్డీ అండ్ వాలీబాల్ గేమ్స్ సంగారెడ్డి జిల్లాలో జరుపుకుంటున్నాము. దీనికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి గారికి, అలానే ఎంపీ మెదక్ రఘునందరావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, ఎస్పీ గారికి, వేదిక పైన ఉన్న కార్పొరేటర్స్ కి, ఇతర ప్రజాప్రతినిధులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న 10 ఎర్స్ట్వైల్ జిల్లాల నుంచి విచ్చేసిన కోచెస్, స్టూడెంట్స్ అండ్ SGFI నుంచి ఇక్కడికి స్కౌటింగ్ కోసం వచ్చిన కోచెస్ అందరికీ కూడా నా నమస్కారం. సభాధ్యక్షులు, ఈ 69వ SGF క్రీడోత్సవాలకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మిత్రులు పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి, నాతో పాటు వేదికల మీద ఆశీనులైనటువంటి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు అంజిరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం, జిల్లా ఎస్పీ పరితోష్ గారు, గౌరవ రామచంద్రాపురం పటాన్ చెరువు కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ 3 రోజుల క్రీడోత్సవం సంగారెడ్డి జిల్లాలో మైత్రి మైదానంలో SGF స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ 69వ గేమ్స్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీ రఘునందన్ రావు గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వేదిక పైన ఆశీలైన కార్పొరేటర్స్, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, 10 రోజుల నుంచి ఈ మైదానాన్ని, ఈ క్రీడోత్సవాలను విజయవంతం చేయడానికి మా ఎంఈఓలు, పీడీలు, పీఈటీలు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు, ఎండిఓ గారు, ప్రతి ఒక్కరూ ఈ
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి ఒక ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు, ముఖ్యంగా రాత్రి ఇవాళ 3 రోజుల మటుకు మన అండర్-14, అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ అకామిడేషన్ ఇక్కడనే ఉన్నది. పూర్తి బందోబస్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మన జిల్లాకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నందుకు అధికార యంత్రాంగానికి మనం శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 69వ క్రీడోత్సవాల సందర్భంగా మన రాష్ట్రం, మన జిల్లాలో జరగడం అంత సంతోషకరం. దీని పూర్తి స్థాయిలో ఇలా అఫీషియల్ రెఫరీస్ ఉంటారు, అబ్జర్వర్ ఉన్నారు. ఇక్కడ నుంచి అండర్-17, 14 మనకు ఇండియా లెవెల్లో సెలెక్షన్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి క్రీడాకారులు చక్కగా క్రమశిక్షణతో ఆడి మీరు ముందుకు సాగాలని చెప్పి నా భగవంతుని కోరుతా ఉన్నా. రెఫరీస్ కు, జడ్జిమెంట్ కు మీరు లొంగుబడి ఏం మాత్రం ఆర్గ్యుమెంట్ చేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు అందరికీ 33 జిల్లాలకు గెలిచిన క్రీడాకారులకు నేను కోరుతా ఉన్నా. పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, అకామిడేషన్, ఎటువంటి ఇబ్బంది ఉన్నా అన్ని కమిటీల పరంగా అందరూ పనిచేస్తా ఉన్నారు. ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఎంఏలు ఉన్నారు, మేమున్నాం, మాకు చేయండి, ఎంబడి దాన్ని రెక్టిఫై చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, సమయం చాలా అయింది కాబట్టి మన ఎండలు ఉన్నాయి, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు అందరు కొనసాగాలి గేమ్స్ లో. కాబట్టి ఇక్కడ ఎస్పీ గారు వాళ్ళకి చిన్న మెసేజ్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్న ఎస్పీ గారు.